ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా రాజమహేంద్రవరానికి చెందిన కర్రి నాగ వెంకట శ్రీధర్ రెడ్డి, స్టేట్ జడ్జిగా హేమ నిర్మలారెడ్డి ఎంపిక కావటం నగరానికే గర్వకారణమని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నగర కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసిన వారు భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కర్రి నాగ వెంకట శ్రీధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఆయన ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని, అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలకు జడ్జిగా ఎంపికై శిక్షణ పొందడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సరైన ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా లోటని పేర్కొన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగాలో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు తమకు సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యోగా అకాడమీలో తాను శిక్షణ పొందినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాను కూడా ఒలింపిక్స్లో ఒక క్రీడగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన చొరవ తీసుకుంటున్నారని అన్నారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో యోగా క్రీడగా ప్రవేశపెడితే తనకు అక్కడ జడ్జిగా వ్యవహరించేందుకు అవకాశం వస్తుందన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి తమకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈయన రీసెంట్గా మన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అయ్యారండి. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ యోగా జరిగినా సరే ఈయన జడ్జిగా వెళ్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈయన కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈయన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది మన రాజమండ్రికి మనం గర్వకారణంగా భావించారు. అలాగే మన స్టేట్కి కూడా గర్వకారణం. మన స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఈ పక్కన వాళ్ళ పాప, ఈ అమ్మాయి కూడా స్టేట్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. హేమ నిర్మలారెడ్డి ఈ అమ్మాయి పేరు. సో వీళ్ళిద్దరు కూడా మరి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ కూడా సెలెక్ట్ అయ్యి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎవరైనా సరే స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, అలాగే యోగాలో కానీ వాళ్ళు ప్రతిభ కనపరిచినట్లయితే వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము చేస్తామని చెప్పి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా నేను రాజమండ్రిలో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే దేశం నలుమూలల నుంచి లెవెల్ 1 అంటే నేషనల్ జడ్జిగాను, ఇంటర్నేషనల్ జడ్జిగా తక్కువ మంది, నేషనల్ జడ్జిగా కూడా కొంతమంది అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మొత్తం 180 మంది పాల్గొనడం జరిగింది. దానికి వరల్డ్ యోగాసన తరఫున ప్రతినిధులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతినిధులు కూడా పాల్గొని మాకు అన్ని విభాగాల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ జడ్జెస్గా రేపొద్దున్న ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ జరగబోయే యోగాసన క్రీడలో మా యొక్క సేవలను వినియోగించుకోవడానికి గాను మాకు అత్యుత్తమ రీతిలో శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. ఆ రకంగానే నా తరపున నేను ఇంతకు పూర్వం నేషనల్ యోగా కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ట్రైనింగ్ పొందడం జరిగింది. మా అసోసియేషన్ తరపున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తూర్పుగోదావరి యోగాసన స్పోర్ట్స్ తూర్పుగోదావరి తరపున ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకు కూడా అదే రీతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా అంతర్జాతీయ వేదికల మీద తీసుకువెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.